ఒకసారి శ్రీవారి పూజకు వచ్చిన తొండమానుడికి స్వామి పాదాల దగ్గర మట్టితో చేసిన పూలను చూసి ఆశ్చర్యపోతాడు. వాటిని ప్రక్కకు తొలగించి బంగారు పుష్పాలతో స్వామిని అర్చించడం ప్రారంభిస్తాడు. మనస్సులో నాకంటే శ్రీనివాసుని ఇంత గొప్పగా ఎవరు పూజిస్తారు, ఇంత గొప్పగా నైవేద్యాలు ఎవరు సమర్పిస్తారు అని అనుకుంటూ ఉంటాడు. ఆ విధమైన గర్వం కూడా మొదలవుతుంది తొండమానుడికి. అప్పుడు శ్రీవారు తొండమానుడికి గర్వభంగం చేయాలని నిశ్చయించుకుంటారు. మరునాడు నైవేద్య సమయానికి వచ్చిన తొండమానుడికి అక్కడ శ్రీవారు కనబడరు. స్వామిని వెతుక్కుంటూ వచ్చిన తొండమానుడికి అక్కడ కొమ్మరివాడి ఇంట్లో సద్దన్నం తింటూ కనబడతాడు స్వామి. అయ్యా స్వామి, నీకోసం నేను అక్కడ పంచభక్ష పరమాన్నాలు తయారు చేస్తే నువ్వు ఇక్కడ వచ్చి సద్దన్నం తింటున్నావా అంటాడు. అప్పుడు స్వామి, తొండమాన్, నువ్వు పెట్టే ఆ పరమాన్నం కన్నా ఈ సద్దన్నమే నాకు పరమ రుచిగా ఉంది. ఈ కుమ్మరివాడి భక్తి శ్రద్ధలు నాకెంతో నచ్చాయి అని చెబుతాడు. అప్పటికి కానీ అర్థం కాదు తొండమానుడికి నిజమైన భక్తికే స్వామి వశమవుతారని.